ఓ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమో. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాము. ఇందులో మనం అధికరణం ఏమిటంటే సమన్వయాధికరణంలో దీనిలో తత్తు సమన్వయాత్ అనేటువంటి ఈ సూత్రాన్ని ఇక్కడ 8 పూర్వపక్షాలతోటి ఉన్నది. ఇది ఈ పూర్వపక్షాలకన్నిటికీ మనం సమాధానం చెప్పుకున్నాం. దీనిలో ఈ పూర్వపక్షాలలో వచ్చేటప్పుడు చివరికి 8వ పూర్వపక్షం బ్రహ్మం అసలు అగోచరమని ఎటువంటి ప్రమాణాలతో రుజువు చేయబడదని అంటారు కదా. మీమాంసకులందరూ అంటున్నారు కదా. మరి దీనికి సమాధానం ఏమిటి చెప్పండి అని అంటున్నారు. బ్రహ్మమునకు ఎటువంటి ఏ విధంగా చెబితే అర్థమవుతుందంటే అసలు పదమే లేదని చెబుతున్నారు. అశబ్దం అస్పర్శం రూపం ఈ విధంగా చెప్పుకుంటూ మరి బృహదారణ్యకోపనిషత్తులో అనణుభు అహ్రస్వం ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ విధంగా అంటున్నారు కదా. మరి ఎటువంటి ప్రమాణాలు లేవు కదా మరి రుజువు చేయటానికి అని చెబుతున్నారు కదా, మీరేమంటారు అని పూర్వపక్షం అంటున్నాడు. బ్రహ్మం అసలు అగోచరము, అసలు కనపడదండి కంటికి, ఎలా చెప్పండి అని అంటున్నాడు. అంటే దాని సమాధానం ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన ఆత్మ మరొక దానికి అంగము కాదు, మరొక దానికి అవయవం కాదు. ఆత్మ సయేష నేతి నేతి ఇది కూడా చెప్పుకున్నాం. అనగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని దీనిలో వచ్చినటువంటిది. ఆత్మ అగృహ్యము, ఎందుకనగా ఆత్మ గ్రహించబడట లేదు, ఆత్మ ఎప్పుడు తీసుకోవటం లేదు, ఇవ్వటం లేదు, నిష్క్రియ. అది ఆత్మ అటువంటిది. ఆత్మ అశీర్యము, అది శిథిలము కానటువంటిది. ఎందుకంటే శిథిలము అనేటువంటిది అసలు మాటే లేదు. అసలు ఆత్మకి ఎప్పుడు అది నిత్య నూతనంగా ఉంటుంది. ఆత్మ అసంగము, దేనితోటి సంగమము కాదు, దేనితోటి కలవదు. అది ఆత్మ ఒక్కటే ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎందుకంటే ఆత్మ దేనితోనూ సంగము కావడం లేదు, ఆత్మ బద్ధము కాదు, దేనికి బద్ధము కాదు, దేని చేత బంధింపబడదు. ఆత్మ ప్రత్యేకంగా ఉండేటువంటిదేను. ఎందుకంటే ఆత్మ వ్యధను పొందుట లేదు, నశించుట లేదు. ఆత్మకేమి బాధలు లేవండి, దానికి మరణం అనేటువంటిది లేదండి అని చెబుతున్నారు ఆత్మకు. అని ఈ విధంగా కూటస్థుడిని గురించి చెప్పారు. ఉదాహరణ, కూటస్థుడు అనేటువంటి వాడు జీవుడు, ఈ జీవుడు ఆత్మ. కూటస్థుడు అనేటువంటి వాడి దానికి అర్థం కూడా మనకు భగవద్గీతలో వచ్చింది. కూటస్థ వచలం ధ్రువం అనే చోట కూడా వచ్చింది. కూటస్థ అని అంటే అర్థం ఏంటంటే ఆ కూటం మీద ఆ బంగారం సాగొట్టడానికి కొడుతుంటాడు, సుత్తబెట్టి కొడుతుంటుంటే బంగారం సాగుతూ ఉంటుంటుంది. కానీ ఆ కూటం అనేది ఇనప దిమ్మె, ఆ ఇనప దిమ్మెని కూటము అంటారు వాళ్ళు, ఎవరు గోల్డ్ స్మిత్స్ వాళ్ళు కూటము అంటారు. కానీ దానికి ఏమాత్రం దెబ్బ తగలదు, ఎన్నాళ్ళు చూసినా అది అట్టనే ఉంటుంది. అట్లనే జీవుడు కూడా ఎన్ని వచ్చినా కానీ ఏమైనా సరే సంబంధం లేదు వాడికి, అది అర్థం. అనగా ఆత్మకు సంబంధం లేదు అని కూడా చెప్పాడు అక్కడ. మనం ఎందులో దీనిలో గీతలో చెప్పారనమాట. కూటస్థుడు లేడని, తెలియబడటం లేదని ఎవరు వాదించి నిరాకరించురో వారు చేతనత్వం గలవారైతే అదే వారిలోని ఆత్మ అని సమాధానం. కూటస్థుడనేవాడు లేడండి అని అంటే వాళ్ళలో చేతనత్వం లేదండి అసలు అర్థం. అది కూటస్థుడు లోపల జీవుడు ఉన్నాడు. ఆత్మ సమస్త భూతములలో ఉన్నది, అద్వయము, ఒకటే. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే అని ఈ దీనిలో గీత చెబుతున్నది.
భాగవతంలో కూడా ఇందుగలడంతు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదక చూసి అని కూడా చెప్పింది. అంటే సర్వభూత స్థితం యోమాం భజతి, అన్ని చోట్ల అన్నిట్లోనూ ఉన్నాడని గీత చెబుతున్నది. అట్లనే భాగవతం కూడా చెప్పింది అని సమాధానం చెప్పేశారు. ఏది ఆయన వేసినటువంటి ప్రశ్నకి. అంటే బ్రహ్మం అగోచరం కదండి అని అంటుంటే, అగోచరం కాదయ్యా, సర్వభూతములలో ఉన్నాడు అని చెబుతున్నాడు. అగోచరము ఎటువంటి ప్రమాణాలతో రుజువు లేదు అని చెబుతున్నాడే. ఇదిగో ప్రమాణాలు చెబుతున్నాను, గీతలో ఈ విధంగా కృష్ణ భగవానుడు చెప్పాడు, అలానే పోతన గారి భాగవతంలో కూడా ఉన్నది, ఈ విధంగా చెబుతున్నారు. ఆయన చెప్పినటువంటి పూర్వపక్షాలకి సమాధానం చెబుతున్నారు. ఇది చెబుతూ ఇక్కడ ఇంకా మళ్ళీ పూర్వపక్షం మొదలు పెడుతున్నాడు. ఆత్మ నిష్క్రియ, క్రియతో ఎటువంటి సంబంధం లేకపోయినా శరీరంలో ఉన్న శారీరుని ఆశ్రయించి ఉంటుంది కదా. ఆత్మకి ఏం సంబంధం లేదండి, ఆత్మ అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది, ఎటువంటి బద్ధము కాదు, దానికి ఎటువంటి సంబంధం లేదు, దేనితోటి పెట్టుకోదు అని ఇన్ని లక్షణాలు చెబుతున్నారే మీరు. మరి అటువంటిప్పుడు ఆత్మ ఏం పని చేయదు, ఏమి నిష్క్రియ అని చెబుతున్నారు కదా. అటువంటిప్పుడు శరీరంలో ఉన్న ఒక శరీరం ఉన్నది, ఆ శరీరంలో ఉంటున్నది కదా, జీవుడు రూపంలో ఉండటం వల్ల యజమానిత్వం పొందుతున్నది కదా. లోపల యజమానుడు ఎవరు? జీవుడు కదా. కాబట్టి యజమానత్వం అనేటువంటి ఒక పదవిని పొందుతున్నది కదా. అది ఈ ఆత్మ ఒక పదవిని పొందుతున్నది. ఏమంటున్నారు, అసలు ఆత్మకి అసలు సంబంధమే లేదు, బద్ధమే లేదు, ఏమి లేదు, ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అటువంటిప్పుడు ఆత్మ ఒక యజమాని రూపాన్ని పొందుతున్నది. యజమాని అంటే అర్థమే ఒక పదవి. యజమాని ఏం చేస్తాడు, ఆ పని చేయండిరా, ఈ పని చేయండిరా అని చెబుతుంటాడు, చేస్తుంటారు. అట్టనే లోపల యజమానత్వం తీసుకున్నాడు కదా మరి ఆత్మ. మరి ఏమంటారు దీనికి సమాధానం అంటున్నాడు. అంటే దానికి దేహాభిమానం ఉన్నంత వరకు యజమానిత్వం. నీకు దేహాభిమానం ఉందండి, నీకేంటి, ఈ శరీరం మీద ఒక అభిమానం ఉంది. ఈ శరీరం మీద అభిమానం ఉండి ఇవో కాళ్ళు చేతులు ఇవన్నీ నాకు పనిచేస్తున్నాయి, ఈ పనిచేస్తున్నాయి అంటే ఈ దేహం మీద అభిమానంతో ఓహో లోపల ఎవడో పనిచేస్తున్నాడు అనేటువంటి అభిమానంతో నువ్వు అంటున్నావు. కాస్ని అది కాదు, లోపల ఉన్నటువంటి ఆయన యజమానత్వం తీసుకోవటం లేదు. నీవు పనిచేస్తున్నాయి అని అంటే ఇదిగో ఈ త్రిగుణముల చేత పనిచేస్తాయి. ఇప్పుడు దారిలోకి వస్తుంటాడు తర్వాత. ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ గొప్ప విశేషం, ఈ మనిషిని లేక ఈ ప్రాణుల్ని కదిలించి పనులు చేయించేటువంటిది వేరేది ఉంది, అది రాబోతున్నది. అది ఏమిటంటే త్రిగుణములు, అది అర్థం. ఈ త్రిగుణములు ఏం చేస్తాయి, వీడికి ఉన్నటువంటి ఉన్నాయి కదా తత్వాలు, మొత్తం ఇంద్రియాలు, ఇవన్నీ ఆకర్షణ చేసుకొని క్రియలు చేస్తూ ఉంటుంటాయి. అది లోపల ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు, ఆత్మ అలా ఉంటాడు అంతే, సాక్షి. అది ఏమి మాట్లాడటం, ఆయన ఏమి మాట్లాడటం. అందుకని ఏం చెబుతున్నారు, జీవుడు అనేటువంటి వాడు తడవ కర్మఫలాలు తెచ్చుకొని తింటుంటాడు. వీడు ఈ కర్మఫలం అనేటువంటి త్రిగుణాలతో వచ్చినటువంటిది కర్మఫలాలు. ఇప్పుడు వస్తున్నది దానికి, దీనిలోకి క్రమంగా వస్తుంది. నీకు దేహాభిమానం ఉంది కాబట్టి యజమానత్వం అంటగడుతున్నావు ఆ ఆత్మకు, కాదు అని చెబుతూ దేహంపై మోహము నశిస్తుంది. ఎప్పుడు అంటే మోహం నశించేటువంటిది పాము ఏ విధంగా అయితే కుపసం వదిలేసేస్తుంటుందో అట్లనే దేహం మీద మోహం నశిస్తుంది అని అంటున్నాడు. ఏంటి, ఈ యజమానిత్వం అనేటువంటిది పోయింది అనగా ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానికి ఈ శరీరానికి నేను యజమానిని, ఈ శరీరం నాది అనే అభిమానము ఉండదు. ఈ శరీరం నాది అనే అభిమానం ఎవరికి, ఆత్మజ్ఞానికి ఉండదు. ఇది నా శరీరము అని ఉండదు. ఇకపోతే మళ్ళీ పూర్వపక్షం మళ్ళీ మొదలు పెడుతున్నాడు. 9వ పూర్వపక్షం, శరీరం కంటే భిన్నమైన ఆత్మకు శరీరం వేరు ఆత్మ వేరు అంటున్నారు కదండి. మరి తనకు సంబంధించిన శరీరముతో నేను నాది అనే అభిమానం ఎలా మిథ్య అవుతుంది, ఎలా అసత్యం అవుతుందండి? మీరేమంటున్నారు, ఆత్మ వేరు శరీరం వేరు అంటున్నారు. మరి శరీరంలో కూర్చున్నాడుగా ఆత్మ. ఆత్మ శరీరంలో కూర్చున్నప్పుడు సంబంధం లేకుండా ఎట్లుంటుందండి?
బ్రహ్మభావము గలవానికి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండదు. సమాధానం దానికి చెబుతున్నాడు. దీనికి సమాధానం ప్రశ్న ఏమేస్తున్నాడు? శరీరంలో ఉన్నాడు, ఆత్మకు ఏమీ సంబంధం లేదండి అంటున్నారు. కానీ శరీరంలో ఉన్నాడు కదా, అటువంటిప్పుడు అభిమానం లేకుండా ఎట్లుంటుందండి? నువ్వు ఇంట్లో కూర్చున్నావు, మంచి ఇంట్లో, ఆ ఇంటి మీద ఇంకేం కూర్చొని అనిపిస్తుంది? ఓ బ్రహ్మాండంగా అభిమానం ఉంటుంది నీకు అని అనిపిస్తుంది. అట్లనే అంటగడుతున్నాడు ఆత్మకి. అది ఆత్మ నిష్క్రియ, ఆత్మకు అటువంటిది ఉండదు ఇది అని ఇక్కడ చెబుతున్నాడు. ఎటువంటి వాడికి ఒక పదం వేస్తున్నాడు. ఏమిటి ఇటువంటి? ఎలా మిథ్య అంటున్నాడే, ఎలా అసత్యం అంటున్నాడే, దానికి సమాధానం చెబుతున్నాడు. ఏమిటంటే స్థితప్రజ్ఞుడైన జ్ఞానికి, ఇది అర్థం. ఒక పదం, ఒక ప్రశ్న, ఒక పదం వేశాడు. స్థితప్రజ్ఞుడు అనే పదం వేశాడు. స్థితప్రజ్ఞుడు అనేటువంటి ఆయన కామ క్రోధ లోభ అనేటువంటి 6 శత్రువులను జయించినటువంటి వాడు, అది అర్థం. జయించినటువంటి వాడు, పైగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. ఇటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, వాడే బ్రహ్మజ్ఞాని. అటువంటి బ్రహ్మజ్ఞానికి ఈ లౌకిక జగత్తులో ఎటువంటి సంబంధము లేదు. ఈ లౌకిక జగత్తులో మనకు కనపడుతున్నటువంటి జగత్తును ఏమంటారంటే లౌకిక జగత్తు అంటారు. అది ఇప్పుడు లౌకికము అలౌకికము 2 పదాలు ఉన్నాయి. లౌకికం అంటే అర్థం ఏంటంటే మనకి కనబడుతున్న జగత్తున్న చూసే ఇదంతా, మనం ఏదో ఆ దేశాలు ఈ దేశాలు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, ఇవి అక్కడ రాజకీయాలు, ఇక్కడ రాజకీయాలు, ఈ విధంగా రకరకమైన బయటికి పోయినామంటే ఎన్ని రకములైనటువంటి విశేషాలు మనకు కనపడుతుంటాయో ఇదంతా లౌకిక జగత్తు. ఈ లౌకిక జగత్తుతో ఎటువంటి సంబంధము లేదు ఎవరికి? స్థితప్రజ్ఞునికి, అది అర్థం. స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? వాటిలో లీనం కాడు. స్థితప్రజ్ఞుడు లీనం కాడు, ఈ జగత్తులో లీనమైపోడు, జగత్తులో తిరుగుతూనే ఉంటుంటాడు. కానీ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన సపాపేన పద్మపత్రి వాంభస. ఆ మొత్తం తిరుగుతూనే ఉంటాడు, కర్మలన్నీ చేస్తుంటాడు, చూస్తుంటాడు అన్ని. కానీ వాటిల్లో మమేకం కాకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. ఇది చిత్తప్రజ్ఞుడైనటువంటి వాడు. అటువంటి బ్రహ్మజ్ఞానికి ఎటువంటి సంబంధము లేదు ఈ జగత్తుతో. ఆయన బ్రహ్మభావంతో ఉంటాడు. ప్రాపంచిక విషయములపై ఏమాత్రము ఆసక్తి ఉండదు. ఇటువంటి ఆయన బ్రహ్మజ్ఞాని. ఇది ప్రాపంచిక విషయములపై ఎటువంటి ఆసక్తి ఉండదు. ఇది గొప్ప విశేషమైనటువంటిది. అంటే ఈ ప్రాపంచికం అంటే ఈ ప్రపంచమునకు సంబంధించినటువంటి విశేషాలు అనేకమైనటువంటి ఉన్నాయి, వాటి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. చూస్తూనే ఉంటుంటాడు, ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అందుకనే తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు బ్రహ్మజ్ఞాని అని చెబుతూ, దీనిలో ఎటువంటి సంబంధం లేదని చెబుతూ ఒక ఉపమానం చక్కగా చెబుతున్నారు ఇక్కడ. ఏమిటంటే ఆకాశము దేనితోనూ లిప్తము కాదు, అదే విధముగా ఆత్మ దేనితోనూ సంగము కాదు. ఆత్మని గురించి గొప్ప ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంతో పూర్తిగా ఆత్మను అర్థం చేసుకుంటారు. ఏమిటంటే ఆకాశము అనేటువంటిది మనకు అందరూ అంటున్నారు అంతరిక్షము, ఆకాశం. ఆకాశం, ఈ ఆకాశం దేనితోనూ లిప్తము కాదు, దేనితోటి కలవదు. అంటే లిప్తం అని అంటే అర్థం ఏంటంటే వాటికి సంబంధించినటువంటి వాటిలో సంఘం కలవటం అంటే అర్థం ఏంటి? రకరకములైనటువంటి, ఇప్పుడు మన వస్త్రం ఉంది, ఒక రంగుతోటి లిప్తమైంది, ఆ వస్త్రం మీద ఒక ఎర్రటి రంగు పడది, అట్లా లిప్తమైంది. అట్లా ఈ విధంగా చూస్తుంటుంటే వీటికి కొన్నిటి మీద లిప్తం అయిపోతుంటాయి. మనకి వాటి యొక్క రంగులు పడుతుంటాయి, వాటి యొక్క సంబంధాలు పడుతుంటాయి, ఇవన్నీ పడుతుంటాయి అన్నమాట మనకి. అయితే ఆకాశానికి మాత్రము ఏ లిప్తము లేదు. ఆకాశానికి ఏమాత్రము మురికి, ఎరుపు, నలుపు, మురికి ఎన్నైతే చెప్పుకుంటామో అవి అసలు ఏమాత్రం లేదండి.
ఆకాశానికి ఏమాత్రము లేదు. కాదు, ఏవి కాదో ఆ విధముగానే ఆత్మ దేనితోనూ సంగము కాదు. ఆత్మ దేనితోనూ సంగము కాదు. అంటే ఆత్మ ఎప్పుడూ ఏ విధంగా ఉంటుంది? ఎల్లప్పుడూ కూడా నిత్య నూతనంగా వెలుగుతూ ఉంటుంది. ఆకాశానికి ఎటువంటి మలినాలు తాకవు, అంటుకోదు. అది అంటుకోదు, తాకదు ఆకాశం. అట్లనే ఆత్మ. అసలు ఆకాశం అంటే ఏమిటండి అని అర్థం. ఆకాశం అనేటువంటి దానికి అర్థం ఏంటి? దీనిలో శబ్దస్పర్శము, శబ్దాన్ని తీసుకునేటువంటి దాన్ని ఆకాశము అంటారు. పైగా ఇంకొక అర్థం ఏంటి? శూన్యము. శూన్యమును ఆకాశం. అది దీన్ని మనం ఏం పైన చూస్తున్నాం? శూన్యం. ఆ శూన్యమే ఆకాశం. ఆ ఆకాశమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం యొక్క ఆధారంతో నక్షత్రాలన్నీ ఉన్నాయి. అది దీంతో పోలి చెప్పు. అలా ఉంటాడండి ఆత్మ. పరమాత్మని దేనితో పోల్చారు? ఆకాశంతో పోల్చారు. ఆకాశము దేనితోటి సంగము కాదు. అట్లనే ఆత్మ కూడా. కాబట్టి ఆత్మ అటువంటిది అని చెబుతూ గీతలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఏమిటంటే యథా సర్వగతం సౌష్మాత్, యథా సర్వగతం సౌష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తదాత్మ నోపలిప్యతే. చాలా గొప్ప శ్లోకం ఇది. ఇది బాగా అర్థమైతే ఆత్మను గురించి బాగా అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు. ఆత్మతత్వాన్ని గురించి చెప్పమంటే ఈ ఒక్క శ్లోకం చెప్పండి సరిపోతుంది. భగవద్గీతలన్నీ 13:22. యథా సర్వగతం సౌష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథా ఆత్మ నా ఉపలిప్యతే. తనలోని చైతన్యాన్ని, తేజస్సును, బ్రహ్మమును వేదాంత వాక్యాలు సమన్వయం చేసుకుని ఆత్మదర్శనం చేసుకుంటాడు చివరికి. అయితే దీని తాత్పర్యం ఏం చెబుతున్నాడు? ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అని అంటే ఆకాశము దేనితోనూ లిప్తము కాదు, అదే విధముగా ఆత్మ దేనితోనూ సంగము కాదు అని చెబుతున్నాడు. ఇంత విశేషమైన దీనికి విశేషమైనటువంటి వ్యాఖ్యానం భగవద్గీతలో ఉన్నది. కాబట్టి భగవద్గీతలో చెప్పిన విధమైనటువంటి ఈ శ్లోకాన్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమిటంటే ఆత్మని గురించి ఏంటంటే ఈ పూర్వపక్షం వల్ల మనకి ఏం తెలుస్తున్నదంటే చివరికి ఆత్మని గురించి సంపూర్ణంగా అర్థం అవుతున్నది ఇక్కడ ఈ అధికరణంలో. ఎందుకనంటే దీనిలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని గురించి సమన్వయ అధికరణంలో ఇక్కడ మనకు చెప్పినటువంటి ఈ సూత్రానికి సమన్వయాధికరణంలో తత్తు సమన్వయాత్, తత్తుతో సమన్వయాత్, తత్ ఆ పరబ్రహ్మమును ఉపనిషత్తులలో చెప్పిన విధముగా సమన్వయము చేయుము అని చెబుతున్నాడు. ఆ సమన్వయం చేసి చెప్పారు. ఆ సూత్రంలో సమన్వయం చేసుకో అని చెప్పాడు. అది ఎందుకంటే ఒక చోట అశబ్దం, స్పర్శం, రూపం అని కొన్ని చెప్పారు. అగంధవచ్చు ఈ విధంగా. కొన్ని చోట అనణుహు, అహ్రస్వం దేనిలో బృహదారణ్యోపనిషత్తులో. ఇట్లా ఈ విధంగా ఆత్మని గురించి చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమన్వయం చేయుము. సమన్వయం చేస్తే చివరికి నీకేం తెలుస్తుంది అని అంటే ఆత్మ ఆకాశం లాగా, ఆకాశమునకు ఏ విధంగా అయితే మలినాలంటావో ఆత్మ కూడా అంతేనండి అని చివరికి తేల్చి చెప్పేశాడు. కాబట్టి ఆత్మ అటువంటిది. ఈయన 8-9 పూర్వపక్షాలు వేసుకుంటూ వచ్చి చివరికి ఏం చేశాడనంటే ఈ శ్లోకం చెప్పేటప్పటికి ఈ పూర్వపక్షం మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. దాంతో పూర్తయిపోయింది. ఇది తత్తు సమన్వయాతు అని అయిపోయింది. అందుతోటి 4 అధికరణాలు పూర్తయినాయి. 4 అధికరణాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు గొప్ప ఒక ప్రధానమైనటువంటి విశేషంలోకి మనల్ని ప్రవేశపెడుతున్నారు. ఈ జగత్తు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినది, దేనితోటి వచ్చింది ఈ జగత్తు? ప్రశ్న అది. దేనితోటి వచ్చింది? త్రిగుణాలు. అసలు ఈ శరీరం దేనితో వచ్చిందండి? త్రిగుణాలతో వచ్చింది.
త్రిగుణాలు లేకపోతే శరీరం ఎట్లా వస్తుంది? త్రిగుణాలతోటి వచ్చింది. ఈ త్రిగుణాలతోటి వచ్చినటువంటి ఈ శరీరాన్ని గురించి ఇక ప్రారంభం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి సుదీర్ఘంగా సాగుతుంటుంది మనకు బ్రహ్మసూత్రం. అయితే ఇక్కడ విశేషంగా దీన్ని అర్థం చేసుకోవటంలో ఉన్నది. ఇది అర్థమైందా అని అంటే బ్రహ్మజ్ఞాని అయినట్టే. ఇప్పటికే కొంత మనం చెప్పుకున్నాం. అయితే కొద్దో గొప్ప మనకు అంటుతూనే ఉంటుంటుంది. అలానే ఇక్కడి నుంచి కూడా ప్రారంభం ఒక గొప్ప విశేషం నుంచి ప్రారంభం చేస్తున్నాడు. ప్రధానము త్రిగుణములు అక్కడి నుంచి మొదలవుతున్నది అనమాట. ఇది దీనికి అధికరణం, ఈ అధికరణం పేరు ఈక్షతి అధికరణము. అది ఈక్షత్యధికరణం. ఇది దీనిలో సాంఖ్య మతానికి చెందిన వారు సాంఖ్యమతము. సాంఖ్యం అని అంటే అర్థం ఏమిటి? సాంఖ్యం అంటే రెండు అర్థాలు. ఒకటి ఏంటంటే జ్ఞానము అని అర్థం ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే సాంఖ్యం అని అంటే సంఖ్య మీద వచ్చినటువంటి మతము. సంఖ్య అంటే 24 సంఖ్య అట్లా. ఇంకొక అర్థం కూడా ఉంది. సాంఖ్యం అని అంటే ఆ యుద్ధం అని కూడా అర్థం ఉంది. ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటి అర్థం? సాంఖ్య మతానికంటే ఈ 24 తత్వాలతోటి అని అర్థం అనమాట. వచ్చినటువంటి ఈ ఈశ్వరుడు సాంఖ్యమతానికి చెందిన వారు ఒక వర్గం ఉన్నారు. సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. ఆ వర్గాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి? సాంఖ్యం గొప్పది అని వాళ్ళు అంటారు. ఏమిటో వాటి సంగతి వస్తున్నది. ఈశ్వరుడు జగత్ సృష్టికి కారణమని నమ్మరు. అది సాంఖ్యులు ఈశ్వరుడు జగత్ సృష్టికి కారణమని నమ్మరు. మనకి దీనిలో ఏమొచ్చింది? ఎవరిని చేజనించు జగమెవ్వని లోపల, దానిలో ఏమొచ్చింది? ఈశ్వరుడు సృష్టి స్థితి లయలకు అన్నిటికీ ఆయనే కారణం అని అంతా చెప్పుకుంటూ వచ్చారు కదా అని చెప్పు. భాగవతంలో కూడా మొట్టమొదటి శ్లోకం కూడా చెప్పింది కదా, అదే కదా. అయితే ఈ సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు ఈశ్వరుడిని నమ్మరు. అంటే దేనికి నమ్మరు? జగత్ సృష్టికి. అని మరి జగత్ సృష్టి ఎవరు చేస్తున్నారు అంటే త్రిగుణములు చేస్తున్నాయి అది అర్థం. ఏమిటి ఆ త్రిగుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణముల యొక్క కలయిక త్రిగుణాత్మకము. అది 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణములు. ఈ 3 గుణములతోటి ఈ విధంగా సృష్టి జరుగుతున్నది. ఈ త్రిగుణములను ఏమన్నారు అంటే ఇంకొక పదము ప్రధానము. అది ఈ త్రిగుణములను ఇంకొక మాట ప్రధానము అన్నారు. ఆ అనే అనే అని అన్నారు. దానికి ఆ ప్రధానం అనేటువంటిది జగత్ కారణమని వారు నమ్ముతారు. ఈ ప్రధానమే జగత్తుకి కారణము. ఇదే మనకు ఈ వైష్ణవంలో, అది వైష్ణవంలో వచ్చినటువంటి తేడా. శంకరులు ఏమంటారు అనంటే త్రిగుణములు అనేటువంటివి శాశ్వతము కాదు, ఒక స్థిరంగా ఉండవు, అవి జగత్తుకి ఉండవు, అవి ప్రధానం కాదు. ఆత్మ వల్లనే ఈ జగత్తు అనేటువంటి చెబుతారు. ఈ త్రిగుణములు అనేటువంటివి మాత్రం కాదు అని మన శంకరులు చెబుతారు. ఆ మన శంకరులు చెప్పడం ఏమిటో మన వ్యాసుల వారు చెబుతున్నారు. త్రిగుణములనే ఉన్నాయి, ఒప్పుకుంటాం. అవ్యక్తం అవి ఉన్నాయి. కానీ త్రిగుణములను ఆయన ఎవరు? ఈశ్వరుడు వాటి చేత తాను సృష్టి చేస్తాడు. ఇప్పుడు కొమ్మరి వాడు ఉన్నాడు, కుండలు చేయాలి. వాడు కుండలు చేయాలి. కుండలు చేయడానికి మట్టి, దండం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కొమ్మరి వాడు లేడు. వాడు లేడు. మొత్తం మట్టి అంతా వచ్చి పెట్టాం. కొమ్మరాడు వాడు లేడు. కుండ తయారు చేయండి. ఎవడున్నాడు? వాడు తయారు చేసేవాడు ఏడున్నాడు? మరి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టావు. బస్సు అంతా, బస్సులో ఫుల్గా కూర్చున్నారు, డ్రైవర్ మాత్రం లేడు. బస్సు కొట్టలేదు ఏమిటండి అంటుంటారు. డ్రైవర్ సీట్ ఖాళీగా ఉంది. వీళ్ళందరినీ తీసుకోవాలి, డ్రైవర్ తీసుకోవాలి. ఇంత మట్టి కుప్పంతా పెట్టేవాడిని, బాగానే ఉంది. కుండలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అసలు కుండ తయారు చేసేవాడు ఉండదు.
అది అదే అందుకని కులాలేభ్యో కర్మారేభ్యశ్చవో నమో నమః అని దీనిలో మన నవక సంవత్సరాల్లో చెబుతారు. అంటే ఏమిటనమాట, కులాలుడు ఎవరు అంటే పరమాత్మయే, కొండలు చేసేది ఆయనేను. అంటే కొండలు చేసేది అంటే ఈ జగత్తును సృష్టించేది ఆయనేను అని మనకు మంత్రంలోనే వచ్చింది కదా. వీళ్ళు ఏమంటారు, ఈశ్వరుడు సృష్టించటం లేదండి, ఈ త్రిగుణములు ఉన్నాయి చూసావు వాటిని మేము ప్రధానము అంటాము, ఆ ప్రధానం అనేది సృష్టిస్తున్నదండి ఈ జగత్తుని అని అంటారు. అది అయ్యేది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా అంటుంటారు. వారి మతానుకూలముగా అన్వయించుకుంటూ ప్రధానమే జగత్ కారణమని వాళ్ళు సాంఖ్యులు చెబుతుంటుంటారు. సాంఖ్యులు అంటారు ఈ విధంగా. కానీ వేదాంతులు మాత్రము ప్రధానము అచేతనమైన అసద్వస్తువు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విశేషం ఏంటంటే వేదాంతులు అంటే అర్థము బ్రహ్మజ్ఞానులు అని అర్థం. వేదాంతులు అంటే ఉపనిషత్తును అధ్యయనము చేసినటువంటి బ్రహ్మజ్ఞానులు అని అర్థం. అది వేదాంతులు అంటే. ఆ వేదాంతులు ప్రధానము అచేతనమైన అసద్వస్తువు, అచేతనమైన అని చెబుతున్నారు. చేతనం లేదు, కరెంటు లేదు వాటిల్లో. అచేతనమైనటువంటి అసద్వస్తువు అన్నాడు. సద్వస్తువు కాదు, అసద్వస్తువు ఇది. సద్వస్తువు అయితే శాశ్వతంగా ఉంటుంది, అసద్వస్తువు అది. అంటే త్రిగుణాలు ఏం చేస్తుంటాయి అనమాట, ఒక స్థిరంగా ఎప్పుడు ఒక రకంగా అవి ఉండవండి. అవి ఆ త్రిగుణాలు ఉండవు. అవేమిటి, రంగులు రంగులు మారుస్తూ ఉన్నట్టు రకరకాలుగా ఉంటాయి. అందుట్లో ఎట్లా ఉంటాయంటే త్రిగుణాలు సత్వ రజస్ తమో గుణాలు. సత్వగుణం ఒక 60% ఉందనుకోండి, ఒక్కోడికి 30% రజోగుణం, మళ్ళీ ఇంకొక 10% తమో గుణం, ఇటు రకరకాలు. మళ్ళీ తమో గుణం 70% ఉందనుకోండి ఇట్లా. అంటే ఏంటనమాట, వాడి కర్మలను బట్టి వాడికి ఏంటంటనమాట ఈ 3 గుణాలు ఏర్పడుతుంటాయి. ఈ 3 గుణాలు ఎవరిని ఆశ్రయించి ఉంటాయి, పరమాత్మని ఆశ్రయించి ఉంటాయి. పరమాత్మ ఏం చేస్తాడు, ఈ 3 గుణాలు ఆశ్రయించినప్పుడు తన అవసరం వచ్చినప్పుడు సృష్టి చేస్తూ ఉంటుంటాడు. తన అవసరం వచ్చినప్పుడు తాను సృష్టి చేస్తూ ఉంటుంటాడు. ఆ సృష్టి చేసి దానికి తగినటువంటి కార్యక్రమం అంతా నిర్వహిస్తుంటాడు. దానిలో దీని విశేషం మనం చూస్తూనే ఉంటాం. చూడండి, ఓ పిండి కలుపుతుంటారు, ఓ 2 పిండిలు తీసుకొచ్చి కలుపుతారు. బియ్య పిండి, శనగపిండి, ఇదిగో దీనికింత దీనికింత, ఇది 1/2 కిలో, ఇది 1/2 కిలో, ఈ విధంగా చేసి మొత్తం కలిపేసాడు, ముద్ద చేసి పెట్టేశాడు. ఈ ముద్ద చేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త రూపం వచ్చేసింది. ఈ కొత్త రూపం వచ్చేసేటప్పటికి ఈ ముద్దతోటి వస్తువులు తయారు చేస్తూ కూర్చున్నాడు, పిండి వంట తయారు చేస్తూ కూర్చున్నాడు. వీటిల్లో ఏమిటనమాట, టేస్ట్గా ఉండటానికి ఆ ఉప్పు కారమో లేకపోతే స్వీటో ఏవో వేస్తుంటాడు, చేసేస్తుంటాడు. ఇది చేసేస్తుంటాడు. ఇదిగోనండి దీని పేరు ఇదండి అని పేరు పెట్టుకుని చేస్తుంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు తెలుసునా, ఇంకొక రకంగా చేస్తాడు. ఈ పిండి వంటని ఇంకొక రకంగా చేస్తాడు. దానిలో ఏదో పర్సంటేజ్ తగ్గిస్తాడు, ఇంకో పేరు పెడతాడు వాడు. ఇంకో పేరు పెట్టి ఇదండి అని చూపిస్తాడు, ఇదండి మంచి టేస్ట్గా ఉంటుందండి, దీనికో పేరు పెడతాడు. ఇట్లా బహు పేర్లు పెట్టేసేసి ఏంటి ఆ పదార్థాన్ని ఇట్లా రకరకాలుగా చూపిస్తుంటారు. అంటే అర్థం ఏంటి, దీనికి స్థిరమైనటువంటిది కాదు ఇది. అది ఈ త్రిగుణము స్థిరంగా ఉండదు, రకరకాల వేషాలు వేస్తుంటుంటుంది, రకరకములైనటువంటి. అట్లనే ఇక్కడేంటి అనమాట, ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, ఈ ప్రకృతిలో ఏముంది, అంత త్రిగుణాత్మకము. అటువంటి త్రిగుణాత్మకమైన ప్రకృతి కూడా ఆత్మని ఆధారంగా చేసుకొని బతుకుతున్నది. అది చెబుతున్నటువంటి ఆత్మను ఆధారంగా. అందుకనే చివరికి ఉన్నది ఏమిటి, పరమాత్మ ఉన్నాడు. ఈ ముందు ఉన్నది అడ్డంగా ఉన్న ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి, ఇదంతా దాటితేనే, త్రిగుణాత్మకమైన ప్రకృతిని దాటితేనే పరమాత్మ సాక్షాత్కారం.
ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతితోనే ఇదిగో మన శరీరం వచ్చి త్రిగుణాత్మకమైన ప్రకృతితోనే వచ్చింది ఈ శరీరం అంతా. ఈ శరీరం అంతా వచ్చింది లోపల పరమాత్మ లోపల వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చుండేటప్పటికి ఆయన యొక్క కాంతి తోటి పవర్ తోటి ఈ మొత్తం పనిచేస్తున్నాయి అన్ని. త్రిగుణాత్మకమైనటువంటి వీళ్ళు అంటారు త్రిగుణాత్మకమైన ప్రకృతే కారణం అంటే ఈశ్వరుడు కాదు అంటారు. అది ఇక్కడ వచ్చింది తేడా. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతే ఈ సృష్టికి కారణము, ఈశ్వరుడు కాదు. పైగా ఈ ప్రధానము వీళ్ళేమంటారు, ఎవరు బ్రహ్మజ్ఞానులు, ఇది అచేతనము అసద్వస్తువు అని చెబుతున్నారు. అచేతనము అసద్వస్తువు. చేతనత్వం ఎక్కడొచ్చింది దీనికి? ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతికి చేతనత్వం ఎప్పుడొచ్చింది? ఆత్మ పట్టించుకున్నప్పుడు, ఆత్మ తాను ప్రవేశించినప్పుడు అప్పుడు వచ్చింది చేతనత్వం. అప్పుడు వచ్చింది. ఇప్పుడు మట్టి ఉంది, మట్టి కుప్పట్ట పెట్టాము, ఆ మట్టి అంటున్నారు. దీని చేతనత్వం ఎప్పుడు వస్తుంది? వాడు కలిపి శుభ్రంగా చేసి వస్తువు తయారు చేయడం ఒప్పో చేతనత్వం. అది వెంటనే ఒకదానికి ఒక వస్తువు పేరు. అందుకనే మృత్తికేత్యేవ సత్యం అక్కడ వచ్చింది. మృత్తిక మట్టి అనేటువంటిది సత్యము. ఈ వచ్చినటువంటి పైన ఉన్నదే ఇదంతా కూడా నిలబడేది కాదు. కొండ తయారైతే ఆ కొండ నిలబడేది కాదురా. సత్యం ఏంటి? మృత్తిక. అట్లనే సత్యం అనేటువంటిది పరమాత్మ. అది అర్థం. అది తెలుసుకోండి అని చెబుతున్నారు. అది చెబుతూ ఇక్కడ విశేషంగా చెబుతూ ఇదే అర్థం చేసుకోవాలి. వేదాంతులు ఏమంటారు? ప్రధానం అచేతనం అసద్వస్తుము, అందువలన దాని ప్రభావం వల్ల జగత్ సృష్టి జరిగే ప్రసక్తే లేదు అని అంటున్నారు ఉపనిషత్తులు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. త్రిగుణాత్మకమైన ప్రకృతి సృష్టించలేదు అని ఖండితంగా చెప్పేస్తున్నారు వాళ్ళు. వాళ్ళేమంటున్నారు సాంఖ్యులు? త్రిగుణాత్మకమైన ప్రకృతి సృష్టిస్తున్నదండి, ఈశ్వరుడితో పని లేదండి అంటున్నారు వాళ్ళు. ఇది వీళ్ళిద్దరి యొక్క ఇది అని సాంఖ్యమతం అని. ఈ విధంగా వాళ్ళు చివరికి సాంఖ్యులు ఏమంటున్నారు? చివరికి అనీశ్వరవాదాన్ని నిరాకరిస్తారు సాంఖ్యమతము. ఇది ఈశ్వరుడు కాదు సృష్టికి అని పక్కకు నెట్టేస్తుంటారు. కానీ సత్ అనేది త్రిగుణాలలో ఒక భాగంగా ప్రధానములోను ఉంది కాబట్టి సత్ అనేది త్రిగుణాలలో, త్రిగుణములు అంటే సత్వ రజస్తమో గుణాలలో ఒక భాగంగా ప్రధానములోను ఉంది కాబట్టి సత్ అనేటువంటి ఈ పదార్థము త్రిగుణములలో ఉన్నది కనుక జగత్ ఆవిర్భవానికి కారణము. నీ త్రిగుణములు అని అంటున్నావే, నీ త్రిగుణములలో సత్ అనేటువంటి ఒక శక్తి లోపల ఉంది. అది తెలుసునా నీకు? సత్ అనేది లోపల ఉన్నది కాబట్టే ఈ త్రిగుణాలతోటి ఈ జగత్తును సృష్టిస్తున్నారు. అది అర్థం చేసుకో. సత్తు లేకుండా, సత్ అంటే పరమాత్మ, ఆ పరమాత్మ లేకుండా ఈ జగత్తుని సృష్టించలేరు. అది చెబుతున్నారు. అయితే వైష్ణవంలో విశిష్టాద్వైతంలో వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఏమండి సరే ఆ మాట మీరు అన్నట్టు ఉపనిషత్తుల దాని ప్రకారంగా పరమాత్మలైంది సృష్టించలేరు, సరే. అయితే మేమేమంటున్నామంటే త్రిగుణములను కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పరమాత్మ ఒక్కడు. ఇప్పుడు కొండలు చేసేవాడు ఉన్నాడండి, వాడు ఉన్నాడు, వాడి చేతం కొండ చేయడం చేత వాడికి. కానీ అక్కడ దండం లేదు, చక్రం లేదు, మట్టి లేదు. ఇక ఎక్కడ ఏం చేస్తాడు వాడు? అట్లనే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అంటే పరమాత్మ ఉన్నాడు, ఆయన ఎదురుగా త్రిగుణాలు కూర్చున్నాయి, అప్పుడు ఆయన సృష్టి చేస్తున్నాడు. ఇది కాబట్టి ఆ పరమాత్మ సృష్టి చేయడానికి త్రిగుణాలు లేకుండా ఎట్లా చేస్తాడండి ఆయన? కాబట్టి త్రిగుణాలను మేము తీసుకుంటున్నాం. అది విశిష్టాద్వైతం. అది దీనిలో. ఇక్కడ శంకరులు ఏమన్నారు? త్రిగుణములు అనేటువంటిది అశాశ్వతమయ్యా, స్థిరంగా ఉండవు. మరి ఉపనిషత్తుల్లో కూడా అదే కదా ఉన్నది. అవును, మార్పులతో ఉంటుంటే స్థిరంగా ఉండదు. కాబట్టి ఆ త్రిగుణములు అనేటువంటి వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు.
పరమాత్మను ఆధారం చేసుకొని ఉంటున్నాయి అవి. వాటికేమో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఇదంతా నిలబడేటువంటి స్టాండ్ అయ్యేటువంటి ఆధారం లేదు వాటికి. ఎట్లా స్టాండ్ అవుతాయి అవి? సత్తా అనేది లేకపోతే ఎట్లా స్టాండ్ ఉన్నది కాబట్టి స్టాండ్ అయి ఉంటున్నాయి. అంటే వాటికి ఆధారం ఏదైనా ఉంటేనే కదా, ఆధారం అనేది ఉంటేనే కదా. ఆధారం ఎవరు? సత్య ఆధారం వాటికి, త్రిగుణాలకి సత్య ఆధారం. కాబట్టి సత్తు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇవి ఆధారంగా ఇవి ఉన్నాయి త్రిగుణాలు. ఇవాళ ఉంటాయి, రేపు రకరకాల మార్పులతో ఉంటుంటాయి, రకరకాలు ఉంటుంటాయి, ఒక నిర్దిష్టంగా ఉండలేవు. కాబట్టి ఇవి ఈ త్రిగుణాలని మేము తీసుకోవటం లేదని అద్వైతం అన్నారు. మరి అంతే కదా, ఉపనిషత్తుల్లో కూడా అదే కదా చెప్పింది. కాబట్టి ఆ త్రిగుణములు ఎప్పుడు సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆ త్రిగుణములతో సృష్టి చేసేస్తాడు. ఎవరెవరి కర్మ ఫలాలు తగ్గట్టుగా వాటి సృష్టి చేసేస్తాడు. వాళ్ళ కర్మ ఫలాలు తగ్గట్టుగా ఈ త్రిగుణాలతోటి సృష్టి చేసేస్తాడు. అట్లా అనమాట. ఇది వీళ్ళిద్దరి దగ్గర. అయితే ఆ మతాన్ని, అద్వైత మతాన్ని అర్థం చేసుకోవాలి, విశిష్టాద్వైత మతాన్ని అర్థం చేసుకోవాలి. అదే మనకు పెద్దవాళ్ళు చెప్పింది, వివేకానంద స్వామి చెప్పింది అదే. ఆ మతం అక్కర్లేదు, ఈ మతం అక్కర్లేదు అనవాకు. రెండు మతాలు, ఇంకొకటి ద్వైత మతం, అది కూడా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటేనే కానీ, మూడు అర్థం చేసుకొని సంపూర్ణంగా ఈ బ్రహ్మతత్వం అర్థం కాదు. నువ్వు ఏదో మతంలో ఉండి నీ ఇష్టం, ద్వైతంలో ఉంటావో విశిష్టాద్వైతంలో ఉంటే ఎక్కడో ఒకటి ఉండే, ఏదో ఒక మార్గం. మూడు మార్గాలు ఉన్నాయి బ్రహ్మమును చేరుకోవడానికి. నీ ఇష్టం వచ్చిన మార్గంలో పో. అది అట్లా అనమాట. అది అనమాట చెప్పే చివరి. అయితే ఇక్కడి నుంచి ప్రధానం వస్తున్నది. ప్రధానము ఈ సాంఖ్యులు ఏం చెబుతున్నారు? జగత్ సృష్టికి కారణము అని చెబుతూ ఈశ్వరుడు కాదు అని చెబుతున్నారు. అని చెబుతూ ఈ విధంగా జగత్ ఆవిర్భవానికి కారణమని అన్వయించుకోవచ్చునని సత్వా సంజాయతే జ్ఞానం ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. సత్ అనే త్రిగుణాలలో ఒక భాగంగా ప్రధానములోను ఉంది కాబట్టి, అంటే త్రిగుణాల్లో ఉంది కాబట్టి అది జగత్ ఆవిర్భవానికి కారణమని అన్వయించుకోవచ్చునని సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఇక్కడ భగవద్గీత 14:17 అనే శృతి వాక్యం ప్రామాణ్యంగా చూపుతారు వాళ్ళు. అంటే సత్వగుణము వలన పుడుతున్నది అని చెబుతున్నారు. ఎవరు? సాంఖ్యులు తీసుకొచ్చి, సాంఖ్యులు అన్నారు చూశారు, 4 గంటలు జ్ఞానయోగం, అక్కడ ఆ వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు పట్టుకున్నారు. సత్వగుణము వలన సంజాయతే పుడుతున్నది ఏది? జ్ఞానము అని. ఇప్పుడు మనకి బాగా జ్ఞానం అని ఉందండి, ఏది ఉపనిషత్తులు బాగా అర్థమవుతున్నాయి, బాగా తెలుసండి, వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాయండి అంటే 3 గుణాలలో సత్వగుణము మనకు అధికంగా ఉంది, అది అర్థం. 3 గుణాలు సత్వగుణం ఎంతందో ఒక 70% ఉందండి మనకి. 70% ఉంది కాబట్టి ఇదంతా మనకి జ్ఞానం కలుగుతూ ఉన్నది. అంటే త్రిగుణాల్లో ఒకటే కదా. మరి త్రిగుణాల్లో మన సత్వగుణం ఏం చేస్తున్నది? జ్ఞానాన్ని ఇస్తున్నదా లేదా? మరి జ్ఞానం అంటే ఏమిటి అనుకున్నారు? ఎంతటి విశేషమైనటువంటి జ్ఞానం! ఆ జ్ఞానం పరమాత్మ అంటున్నారు కదా. ఆ పరమాత్మ అంటానికి ఏమిటి మూలం? సత్వగుణం. వాళ్ళు ఏమంటారు? త్రిగుణంలో ఉండే సత్వగుణం. నువ్వు పరమాత్మను దర్శనం చేసుకోవాలయ్యా, బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే నీలో సత్వగుణం ఉంటేనే కదా. అది ప్రశ్నిస్తున్నారు. నీలో సత్వగుణం ఉంటేనే కదా. ఇప్పుడు మనం ఏమైనా చెబుతామని అంటే, భగవద్గీత చెబుతామరా అంటే దాని మీద దృష్టి తక్కువ. అంటే ఏంటనమాట? బ్రహ్మజ్ఞానం వైపు దృష్టి తక్కువ వాళ్ళకి. ఏదో పాటలు పాడుతుంటే కాసేపు, ఏదో భక్తి పాటలు, ఏవో రకరకాలైన పాటలు పాడుతుంటే అక్కడ కూర్చొని ఉంటుంటారు. ఏదో హనుమాన్ చాలీసాలు ఇటువంటివి ఉంటాయి కదా, కొన్ని మంగళ గీతాలు, ఇవన్నీ అవంటే బాగా ఇష్టం. అంటే బాగా శుభ్రంగా హాయిగా వింటూ ఉన్నాము. భక్తి గీతం బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. దీనికన్నా మించినటువంటి దయ్య పై మెట్టు, ఎన్నో మెట్లు ఎక్కినటువంటిదే ఇది. ఏది? బ్రహ్మజ్ఞానము. అది చెబుతాను రానంటే వద్దంటారు.
వద్దంటాను. అంటే సత్వగుణం నీలో ఎంత పర్సెంటేజ్ ఉంది అని అంటే ఒక 10% ఉంది అంతే. అంటే మిగిలిన భాగాలు ఎంత ఏమున్నాయి అయ్యానంటే రజోగుణం తమో గుణం 50-40 ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. రజోగుణ తమో గుణముల యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉందంటే వీడు ఎటుంటాడు అని అంటే ఈ జ్ఞానం వైపు ఉండడు. ఇది సత్వగుణం ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది అని అంటే జ్ఞానం వైపు ఉంటాడు. ఇది ఇక్కడ ఉండేటువంటిది విశేషమైనటువంటి. మరి అందరూ మనుషులే చూస్తున్నాం. అందరూ మనుషులు. కొంతమంది ఉంటారు చూడండి, ఎంతటి బ్రహ్మజ్ఞానం ఎంత విశేషాలు చెబుతుంటారు వాళ్ళు. ఆయన మనిషేగా. ఇంకొకరిని కదిలిస్తే సామాన్యుడిని ఎవరా నీకు వచ్చా నీకు అని అంటే నాకెందుకు వచ్చాడు నాకు అసలు రాదండి అంటాడు. నువ్వు మనిషేగా మరి. అంటే అర్థం ఏంటి? అతనిలో సత్వగుణం ఎంత ఉన్నదో చూడు, నీలో తమో గుణం చూసుకో. అంటే అమాయకత్వము అజ్ఞానము, అది తమో గుణానికి అజ్ఞానం. కాబట్టి ఈ 3 గుణాలు ఏం చేస్తుంటాయి అనమాట, ఈ దేహాన్ని పట్టుకొని ఉంటాయి. దేహం అంటే ఈ 3 గుణాలతోటి ఉన్నది. లోపల పరమాత్మ కూర్చొని ఉన్నాడు. ఈ విధంగా ఆ పరమాత్మ కూర్చొని ఉన్నాడు కాబట్టి ఈ 3 గుణములతోటి ఉన్నటువంటి శరీరం నడుస్తూ ఉంటుంది. అంటే ఎట్టా నడుస్తున్నది అంటే త్రిగుణాలతోటి. అనగా ఈ బయట ప్రపంచంలో కనపడేది ఏం కనబడుతున్నది? త్రిగుణాలు కనబడుతున్నాయి వీడికి. కానీ వీడు దర్శనం చేసుకోవటం ఏంటి? ఆ త్రిగుణములకు ఆధారమైనటువంటి సత్తును దర్శనం చేసుకోలేకపోతున్నాడు. అది ఇందులో గొప్ప విశేషం. త్రిగుణములకు ఆధారమైనటువంటి సత్తును దర్శించుకో అని చెబుతున్నాడు. మనం అన్నిట్లో దాన్ని చూస్తుంటే ఈ ప్రపంచం అంతా కూడా మా ప్రాణులేంటి, వృక్షాలేమిటి, అన్ని కూడా త్రిగుణాత్మకమే. ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో పరమాత్మ స్థిరుడై ఉన్నాడు. కాబట్టి ఈ జగత్తు పూసలలో దారం వలె పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ జగత్తు నిలబడి ఉన్నది. ఈ జగత్తు అంటే త్రిగుణాత్మకమైన జగత్తు. అది ఈ జగత్తును చూసి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటే నాది అనుకుంటున్నావేమో. నీది కాదు ఈ జగత్తు. ఈ జగత్తు నీది కాదు. ఈ జగత్తును నీవు కేవలం త్యాగ బుద్ధితో అనుభవించుము అని చెప్పాడు ఈశోపనిషత్తులో మొట్టమొదట. నాది అని అనుకుంటే నీకు కర్మలు అన్నేటువంటి పుడుతుంటాయి అనే విధంగా వరుసగా దానిలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి ఏం చేస్తుందని అంటే ఆకర్షణ చేస్తుంటుంది. త్రిగుణాత్మకమైన ప్రకృతి ఈ మనిషిని ఆకర్షణ చేసేసి లాక్కొని పోతుంటుంది. వాడిలో సత్వగుణం ఉందనుకోండి, ఎక్కువ బ్రహ్మసూత్ర భాష్యం చెబుతున్నాం అనేటప్పటికీ పరిగెత్తుకుంటూ వస్తాడు. తమో గుణం ఎక్కువ ఉందనుకోండి, నాకు అక్కర్లేదు అంటాడు. వాడు మనిషి వీడు మనిషి అట్లా అనమాట. కాబట్టి ఏంటి అనమాట, ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి వ్యవస్థ ఎలా ఉన్నది? స్థిరంగా ఉండదు. అది అర్థం చేసుకోవాల్సింది. అది అని చెబుతూ ఇక సత్వా సంజాయతే జ్ఞానం, సత్వగుణం వల్లనే జ్ఞానం వస్తున్నది కదండి అని వీళ్ళు ఈ సాంఖ్యులు ఒక ఆధారంతో వీళ్ళు బయటకు వస్తున్నారు. ఈ సాంఖ్యులు చెప్పేది. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఈ సాంఖ్య మతాన్ని ఖండిస్తారు వ్యాసుల వారు. ఆ ఖండిస్తున్నటువంటి ఈ సూత్రాలతోటి వాటికి వ్యాఖ్యానం శంకరులు ఇచ్చారు. ఇది ఇక్కడ దీనిలో అనమాట. ఈయన చెప్పినటువంటి ఈక్షతి అధికరణం. ఈక్షతి అధికరణంలో ఇక్కడి నుంచి చెబుతున్నారు. బ్రహ్మవాదులు బ్రహ్మజ్ఞానం వాళ్ళు ప్రధానము జడ పదార్థము అని అన్నారు. జడ పదార్థం అంటే జడం అంటే తెలుసు కదా మనకి. దానికి కదలదు, మాట్లాడదు, ఏమీ లేదు, చైతన్యం లేదు, ఏమీ లేదు, జడ పదార్థం. అది జడ పదార్థం, జడం. ఏది ప్రధానం? బ్రహ్మవాదులు అంటున్నారు. బ్రహ్మజ్ఞానులు ఏమంటున్నారు అంటే ఈ ప్రధానం ఉండే త్రిగుణములు జడ పదార్థము, చైతన్య స్వభావము లేనిది. కాబట్టి వేదాంత నిర్దేశితమైన ఆత్మ, ఈశ్వరుడు, పరమాత్మ అనే సద్రూపాలకే జ్ఞానం ఉంటుంది. అది
అంటే వీనేమంటున్నాడు అంత క్రితం దీని ప్రకారంగా భగవద్గీత దాని ప్రకారంగా సత్వగుణము వలన జ్ఞానం వస్తున్నది కదండి అన్నాడు. సత్వగుణం వల్ల జ్ఞానం వస్తున్నది అనే దాన్ని ఆధారం పట్టుకొని చదువుతాం. ఆయన ఊగులాడుతున్నాడు. ఎవరు? సాంఖ్యులు. ఇక్కడ వీళ్ళు బ్రహ్మవాదులు ఏమంటున్నారు అని అంటే ఈ జడ పదార్థం ఉన్నదంటే ప్రధానమనేటువంటిది దాని చైతన్యము లేదు కనుక వేదాంత నిర్దేశితమైన అనగా ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఆత్మ ఈశ్వరుడు, ఆత్మ అన్న ఈశ్వరుడన్న పరమాత్మ అన్న ఈ సత్రూపాలకే జ్ఞానం ఉంటుంది, వీటికే జ్ఞానము అని అర్థం అనమాట. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంది. జ్ఞానం అనేటువంటి పదం ఎవరికి సరిపోతుంది అని అంటే ఆత్మ ఈశ్వరుడు పరమాత్మకి సరిపోతుంది. ఇక్కడ జ్ఞానం ఏమొస్తుంది? గీతలో చెప్పింది జ్ఞానం అంటే నీకు దాన్ని గురించి తెలుసుకోవటం. అనగా అర్థం ఏంటి? ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆ భావాన్ని అర్థం చేసుకొని కొంత జ్ఞానం సంపాదించావురా అని అంటాం. అది అంతేగాని పరమాత్మ సాక్షాత్కారం అయిందా? కాదు కదా. ఇక్కడ అక్కడ తేడా అది. ఇక్కడ చెప్పినటువంటి ఈ గీత శ్లోకంలో అర్థం ఏమిటి? జ్ఞానము పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు అంతేను, సత్వగుణం వలన. అంతేగాని ఈశ్వరుణ్ణి చూడటం కాదు, ఈశ్వరుణ్ణి చూడటం కాదు. వీళ్ళు ఏమంటారు అని అంటే సత్వగుణం వల్లనే ఈశ్వరుని చూసేస్తున్నాడు కదండి అంటున్నాడు. అంటే మా సత్వగుణమే గొప్ప కదండి. ఆ జ్ఞానం అనేటువంటిది ఎంతటి స్థాయిలోకి పోతుంది? చివరికి వెళ్ళి వెళ్ళి ఆ జ్ఞానం చివరికి పరమాత్మదేవ బ్రహ్మ సాక్షాత్కారం కావాలంటే వీడు బ్రహ్మజ్ఞాని కావాలి. బ్రహ్మజ్ఞాని కావాలి, అక్కడి నుంచి క్రమక్రమంగా ఆ బ్రహ్మంని దర్శనం చేసుకోవాలి. ఆ ధ్యాన యుగం కానీ ఏమైనా సరే. దానికి కావటానికి ముందు ఏమిటి? ఒక లక్షణము జ్ఞానం అనేది ఒకటి పట్టుకోవాలి. అది ఈ జ్ఞానం అనేటువంటిది ఏమిటి అంటే పరమాత్మ లక్షణం తెలుసుకోవటం. అది జ్ఞానం అంటే పరమాత్మ లక్షణం తెలుసుకోవటం. అదే అన్నమాట. ఇది అందుకని చెబుతున్నారు అనమాట. జ్ఞానం అంటే ఏమిటనమాట? ఆత్మ ఈశ్వరుడు పరమాత్మ, ఇది అర్థం. ఇప్పుడు దీనిలో గీతలో ఒక చోట చెప్తున్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రం. పవిత్రం అంటే పవిత్రమైనటువంటిది ఏమిటండి అంటే జ్ఞానము. జ్ఞానం అంటేనే పరమాత్మ. మరి అదే విషయము లలితలో లలితలో జ్ఞానత జ్ఞాన విగ్రహ రెండు మాటలు వేశారు. జ్ఞానత అంటే జ్ఞానముని ఇచ్చేది ఆమె ఒకటి. రెండోది జ్ఞాన స్వరూపం అంటే అమ్మవారు పూర్తిగా ఆపాదమస్తకం అంతా కూడా జ్ఞానమే అని అర్థం. అనగా ఈశ్వర రూపము జ్ఞానం, అక్కడ అర్థం అది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాడు చెప్పినటువంటిది ఏమిటి అని అంటే పరమాత్మయే అని చెబుతున్నాడు. కానీ కాదు, పరమాత్మ అంటే ఈశ్వరుడు అని అంటే ఈ జ్ఞానం అంటే ఇది అర్థము అని చెబుతున్నారు. జ్ఞానం మనకు దీనిలో రామో విగ్రహవాన్ ధర్మ అని వచ్చింది. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ఒక ధర్మాన్ని గనక పోత పోస్తే, పోత పోయటం అంటే మనకి తెలుసు కదా, కరగదీసి ఏదో ఏది ఇతడినో దేన్నో కరగదీసి ఒక దానిలో మూసలో పోస్తారు. పోసిన తర్వాత తీస్తున్నాడు విగ్రహం బయటకు వస్తుంది. ఇట్లా అనమాట. అట్లనే ధర్మం అనేటువంటి దాన్ని పోత పోసినటువంటి విగ్రహం ఎట్లనో రామచంద్రమూర్తి అట్లా. అట్లనే పరమాత్మ కూడా జ్ఞాన విగ్రహ, అది అర్థం అనమాట. ఏది మన లలితలో అదనమాట. వీళ్ళు చెప్పేదానికి సాంఖ్యులు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి రెండు భేదాలు ఇక్కడ తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఇది చెబుతూ సద్రూపాలకే జ్ఞానం ఉంటుంది అంటున్నారు. అందువలన జగత్తులో కనబడే సర్వ ప్రాణుల సృష్టి స్థితి లయములకు జగత్ కార్య సాధనకు బ్రహ్మ యొక్క సర్వజ్ఞత చేతనత్వము కారణము అని నిర్ధారిస్తారు వేదాంతులు. వేదాంతులు అంటే ఉపనిషత్తు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఈ సమస్త సృష్టి అంతా కూడా ఎవరి వలన, ఈ జగత్ కారణం ఇదంతా ఎవరి వలన అని అంటే పరమాత్మ వలన, పరమాత్మ యొక్క సర్వజ్ఞత వలన. అందుకని మనకు దీనిలో చెప్పాడుగా మొట్టమొదటి
ఈ పద్యంలో చెప్పుకుంటూ వచ్చేసాడు కదా. ఇది మనకు ప్రారంభంలోనే ఆ జగత్ సృష్టిని గురించి చెప్పుకుంటూ వచ్చేసాడు అనమాట. ఇది ఆ శ్లోకం అందరినీ భాగవతంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆ శ్లోకం అనమాట. జన్మాద్యస్య యతః అనేటువంటి జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి, సత్యం పరం ఆ పరమాత్మను ధీమహి ధ్యానిస్తున్నాను నా బుద్ధిలో అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అటువంటి ఆ పరమాత్మని గురించి బ్రహ్మ ఏమిటి, మహావిద్వాంసులు ఏంటి, వాళ్లే తెలుసుకోలేక ముఖ్యంతి మోహంలో పడిపోతున్నారండి అని చెబుతున్నారు. అని త్రిసర్గ వరుసగా చెబుతున్నాడు. ఏమిటనమాట, ఈ సృష్టిని గురించి చెబుతున్నాడు. ఈ సృష్టి అంతా ఎవరు సృష్టి స్థితిలో అయ్యాలంటే ఆ పరమాత్మయే. ఆయన ఎలా ఉంటాడంటే అసంగం అంటే చెప్పాడు. ఆకాశము నోపలిప్యతే అన్నట్టుగానే, అంటే అర్థం ఏంటంటే చేతికి మట్టి అంటకుండా అంటుంటారు చూడండి కొంతమంది, చేతికి మట్టి అంటకుండా అని అంటారే. అట్లనే ఎటువంటిది లిప్తం కాకుండా పరమాత్మ మొత్తం సృష్టి చేస్తుంటాడు. అది అర్థం. ఆకాశం ఎట్లయితే నిర్మలంగా ఉండి ఏ దోషాలు లేకుండా ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆ పరమాత్మ అని అక్కడ చెప్పాడు అనమాట. ఈ రెండు భేదాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్రధానము ఆత్మ రెండితోటి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ సూత్రాలు అదనమాట. దీనిలో ప్రధానమును ఖండించటం వస్తుంటుంది. అనగా సాంఖ్యాన్ని మొట్టమొదట ఖండించటం ప్రారంభం అవుతుంది అనమాట, సాంఖ్య సిద్ధాంతాన్ని. అది అనమాట. అయితే ఒకటి, మరి సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండించి ఎందుకండి మరి సాంఖ్య సిద్ధాంతం అది వేద ప్రామాణ్యం, వేద ప్రామాణ్యంగా వచ్చిన మాట కరెక్టే. ఈ శాస్త్రములు షడ్దర్శనాలు వేద ప్రామాణ్యమే, కానీ అవి బ్రహ్మమును మాత్రము ఒప్పుకోవటం లేదు. అది అర్థం. బ్రహ్మము ఎక్కడ ఉన్నాడు అని అంటే ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే ఏమిటి, వేదాలు. నీకు వేదాలు పైన ఉన్నాయి అండి, నీ యొక్క శాస్త్రాలు కింద డౌన్లో ఉన్నాయి. ఉన్నతంగా ఉన్నాయి ఏమిటి, వేదాలు ఉన్నాయి. వేదంలో చెప్పినటువంటి మాటని నువ్వు ఒప్పుకోకపోతే ఎట్లా, ఒప్పుకోకుండా నేను సొంతంగా నేను చెబుతున్నాను ఇది నా శాస్త్రం అని అంటే కుదరదు. నువ్వు చెప్పేది వేదానికి అనుగుణంగా ఉండేటట్టుగానే నీ మతం అంతా బాగానే ఉంది, ఆ పరమాత్మ ఒక్కడేనంటున్నావు అంతే. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏమిటంటే నీ సాంఖ్య సిద్ధాంతం గొప్పది, నా సాంఖ్య సిద్ధాంతం వలననే ఈ సృష్టి అంటున్నావు. అక్కడ వచ్చిందండి మాకు నీకు భేదం. అది అని చెబుతూ ఇందులో చెబుతున్నాడు. ఈక్షతేర్నా శబ్దం, ఇది ఈక్షతేర్నా శబ్దం, ఈక్షతి అధికరణం. ఈ అధికరణంలో ఈక్షతే ఇక్కడ చెబుతున్నాడంటే ఈక్షతే నా అశబ్ద విశేషం అక్కడ విడదీసుకోవాలి. ఇక్కడ నా అనేటువంటి పదాన్ని వ్యతిరేకార్థంలో తీసుకోవాలి. నా ఈక్షతే నా అశబ్దం, నా సాంఖ్యులు చెప్పిన ప్రధానం కారణం కాదు. ఎందువలనగా అది అశబ్దం, అది అశబ్దం, దానిని బోధించే శృతి వాక్యము లేనిది. అంటే ప్రధానం అని చెబుతున్నారే, ప్రధానం కారణం కాదు అని. ప్రధానము అనేటువంటిది ఇక్కడ అశబ్దము, అందుకు కారణం ఈక్షతే. ఈక్షతే అంటే చూడుము దేనిలో, శృతిలో ఉపనిషత్తులో ఏమిటి, జగత్ కారణం చూచినదని చెప్పబడినది అని సూత్రార్థం. జగత్ కారణము ఎవరు అనగా పరమాత్మ అని. సాంఖ్యులు చెప్పిన దాని ప్రకారంగా కాదు అని చెప్పడం. సర్వశక్తి సంపన్నుడైన ఈశ్వరుడు జగత్ సృష్టికి కారణమని సాంఖ్యులు విశ్వసించరు, వాళ్ళు నమ్మరు. త్రిగుణాత్మకమైన ప్రకృతిని వారు ప్రధానం అనే పదముతో వ్యవహరిస్తారు. ప్రధానము జగత్ కారణమని విశ్వసిస్తారు వారు. కొన్ని శృతి స్మృతుల వచనాంశాలు త్రిగుణములే కారణమని వాదిస్తారు. చివరికి చెప్పేది ఏమిటి అంటే సాంఖ్యులు వాళ్ళ మతాన్ని పట్టుకొని ఊరాడుతుంటారు. త్రిగుణములే ప్రధానము ఈ జగత్ సృష్టికి అని ఈ విధంగా చెబుతుంటారు. ఇది దీనిలో విశేషమైనది. దీనిలో అదే విషయంలో ఏమిటంటే దీనిలో ఇప్పుడు వివరణలోకి వస్తున్నాం. పూర్వపక్షం వేస్తున్నాడు.
పూర్వపక్షం ఏమేస్తున్నాడంటే దేహేంద్రియాలు లేనిది నిర్గుణ స్వరూపమైన బ్రహ్మము ఏ విధంగా సర్వజ్ఞ అని చెప్పబడుతున్నదండి. ఇప్పుడు ఒక విశేషం, మరి పరమాత్మకు సర్వజ్ఞ అని వచ్చింది కదా, మనకు మొట్టమొదట చెప్పినటువంటి దానిలో కూడా ఇంత క్రితం చెప్పుకున్నాం శ్లోకంలో సర్వజ్ఞ. మనం నిన్న 6 లక్షణాలు చెప్పుకున్నాం సర్వజ్ఞకి, ఆ పరమాత్మకు ఉండే లక్షణాలు. ఆ పరమాత్మ గురించి ఇప్పుడు మరలా కదిలిస్తున్నాడు. దేహ ఇంద్రియములు, దేహము లేదు ఇంద్రియాలు లేనిది ఒకటి. శరీరము ఇంద్రియములు, ఇంద్రియములు ఏమిటి? ఏకాదశ ఇంద్రియములు. నిర్గుణ స్వరూపము అయిన బ్రహ్మము అనగా బ్రహ్మమునకు శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, ఏవి లేవండి అని చెప్తున్నారు కదా. దానిలో మనకు చెప్పారు దేనిలోనంటే ఆ నచికేతుడు ఏది కఠోపనిషత్తులో అరూపము అశబ్దం అని చెప్తున్నాడుగా. శబ్ద స్పర్శ రూపరసగంధములు ఏమి లేనటువంటిది అని ఆ బ్రహ్మము అని మనకు దేనిలో ఆ కఠోపనిషత్తులో చెప్పాడు. బ్రహ్మము యొక్క నిర్వచనం అక్కడ చేశాడు. అట్లా అనమాట, బ్రహ్మం అంటే ఇట్లానని చెప్పాడు. దాని ప్రకారంగా ఏమిటనమాట, బ్రహ్మం నిర్గుణ స్వరూపము, ఇంద్రియాలు లేనటువంటిది అనేటువంటి విషయం. పైగా ఏమంటున్నారు, అటువంటి ఆ బ్రహ్మము సర్వజ్ఞ అని చెప్పబడుతున్నది కదా. మరి అన్ని సర్వజ్ఞ అని మళ్ళీ బ్రహ్మానికి సర్వజ్ఞ అంటగడుతున్నారండి మీరు. దేహము ఇంద్రియాలు ఏమీ లేకునేటువంటి వాడు సర్వజ్ఞ ఎట్టవుతాడండి? అన్నీ తెలిసిన వాడు అని చెబుతున్నారు కదా. అన్నీ తెలిసిన వాడు అని అంటే అర్థం ఆయన దేహం ఉండాలిగా, పరమాత్మకి దేహం ఉన్నదంటే ఇంద్రియాలు ఉండాలిగా. ఇది చూసుకోండి ఎక్కడికి వచ్చాడో. దేహేంద్రియములు లేవు, పైగా సర్వజ్ఞుడు అని చెబుతున్నారండి మీరు. బుద్ధి ఆదులు, బుద్ధి మొదలు మనస్సు బుద్ధి ఇవన్నీ శరీర విహీనులకు ఎలా ఉంటాయి చెప్పండి ముందు. శరీరం లేదు అంటున్నారు పరమాత్మకి, పరమాత్మ శరీరం లేదు. శరీరం లేదు అని అంటే మరి సర్వజ్ఞ అని అంటే బుద్ధి ఉంటేనే కదా సర్వజ్ఞ అని చెప్పేది. బుద్ధే లేదండి ఆయనకి సర్వజ్ఞుడు అని చెబుతున్నారు. ఎట్ట సరిపోతుందండి? ఎట్ట ఉందంటే మీరు చెప్పేది గొప్ప కోసం చెబుతున్నారు. అసలు పరమాత్మ సర్వజ్ఞుడు కానే కాదు, తీసేసి కొట్టిపారేస్తున్నాం అంటున్నారు ఎవరు? సాంఖ్యులు. సాంఖ్యులు ఎంతసేపటికి ఏమంటారనమాట, త్రిగుణాత్మకము వలననే దేహేంద్రియాలు వస్తున్నాయి కదా. త్రిగుణాత్మకం వల్లనే దేహేంద్రియాలు వస్తున్నాయి. శరీరం దేని వల్ల వచ్చి త్రిగుణాత్మకం వల్ల వస్తున్నాయి. మరి త్రిగుణాత్మకం వల్ల వస్తున్నాయి కాబట్టి నీ శరీరం అంతా త్రిగుణాత్మకం అయ్యా, నీకు బాగా జ్ఞానం కలిగిందయ్యా, సత్వా సంజాయతే అని చెప్పారయ్యా జ్ఞానం. మరి దేనివల్ల వచ్చిందండి? త్రిగుణం వల్ల వచ్చింది కదా. మరి ఈశ్వరుడు అని ఉంటున్నారు ఎట్లండి? మరి ఈశ్వరుడు సర్వజ్ఞ అన్నారండి. మరి సర్వజ్ఞుడు అనేటైతే శరీరం ఉంది ఆయనకి, చెప్పండి శరీరం ఎట్లుందో? ఆయన కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా? ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ కూర్చున్నారు ఎవరు? సాంఖ్యుడు. ఇది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎంత ఇదిగా లోతుగా ప్రశ్నలు వేస్తున్నారు చూడండి. దీనివల్ల ఏమొస్తుందంటే మన బుద్ధి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఏదో కొన్ని బావులు ఉంటాయి చూశారు, నేను వెనకడ చూశాను. ఆ బావి అబ్బో ఇంత పొడుగు చాంతాడు రా బాబోయ్, ఒక్క బకెట్ లాగేటప్పటికి అయిపోతుంది వాడిపై. అలానే లోతుకి, అలానే రాను 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 తీసుకొని పోతున్నాడు అనుకోండి. ఎంత దూరం తీసుకుపోతున్నాడు చూసారా. దీనివల్ల ఏమిటంటే బుద్ధికి పదును పెరుగుతుంది మనకు. అది బుద్ధికి పదును పెరగాలి. బుద్ధికి పదును పెరిగితే సులభంగా అన్ని గ్రహించగలుగుతాం. అది ఇంత దూరం మనం ఆలోచించామా? సర్వజ్ఞ చదువుకున్నాం కదా, కానీ వీడు వేస్తున్నాడు చూసుకో ప్రశ్న. సర్వజ్ఞ అంటే శరీరం ఏది మరి చెప్పండి సమాధానం. పూర్వపక్షం వేసేసాడు, కూర్చున్నాడు. సమాధానం చెప్పండి అంటున్నాడు. ఎవరిని? ఈ వేదాంతులను, అంటే ఉపనిషత్తులు చదువుకుంటూ కూర్చున్నారు కదా, మీరు చెప్పండి సమాధానం అన్నారు. అనేటప్పుడు సమాధానం వీళ్ళు మొదలుపెట్టారు. ప్రధానం అనే పదార్థం సృష్టికి మూలం అని ఏ శృతి వాక్యములోనూ వినబడదు. చెప్పండి. ఇది వీళ్ళు మొట్టమొదటి దాడి చేశారు. మీరేమంటున్నారండి? ప్రధానం కదా,
ప్రధానము సృష్టికి మూలము అని వేదవాక్యం ఎక్కడో చూపించండి ఒకసారి. రెఫర్ది పుస్తకంది చెప్పు మరి వాక్యం. మేము చెబుతున్నాం జన్మాద్యసేతోన్మయాది ధరసార్థేష్విఘ్నస్వరాట్ మేము చెబుతున్నాం. మొత్తం ఈ సృష్టికి మూలం అంతా పరమాత్మయే, ఆయనే చేసేస్తున్నాడని చెబుతున్నావు. నువ్వేం చెబుతున్నావు? తిరుగుణాలు చేస్తున్నావు అని చెబుతున్నావు. తిరుగుణాలు చేస్తున్నాయి అని చెబుతున్నావు కదా. మరి ఆ తిరుగుణాలు చేస్తున్నాయని ఎక్కడుందో ఒక్కసారి మంత్రం చెప్పండి. ఏ ఉపనిషత్తులో ఉందో చెప్పండి. త్రిగుణములు సృష్టికి మూలము. త్రిగుణముల వలననే ఈ జగత్తు నడుస్తున్నది. జగత్తులో నామరూపాలతో పరిచ్ఛిన్నమైన ప్రాణులు ఏమిటన్నో తదితరములు బ్రహ్మ కారణంగానే సంభవించాయని శృతులు పలుకుతున్నాయి. శృతులన్నీ ఏం చెబుతున్నాయి అనంటే ఈ జగత్తులో అంతా కూడా ఆ పరమాత్మ వలనే నామరూపములు కూడా వస్తున్నాయి. అందుకనే మనం ఇందులో చెబుతున్నాడు ఏమిటంటే వాచారంభణం క్రియమాణం మృతికేత్యేవ సత్యం అని చెప్పాడు. ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ఒక పేరుంది. ఆ వస్తువును సృష్టించాడు, ఆ వస్తువుకి ఒక పేరు పెట్టాడు. ఆ వస్తువుకి ఒక పేరు పెట్టాడు. ఒక వస్తువును తయారు చేసేటువంటి వాడు ఆ పేరు పెట్టి వాడు ఏం చేశాడు? ఈ వస్తువుకి ఈ పేరు, ఈ వస్తువుకి ఈ పేరు, ఈ వస్తువుకి ఈ పేరు అని ఈ విధంగానే ఆ 10 రకాల పేర్లు 10 రకాల వస్తువులు తయారు చేసి కూర్చోబెట్టి 10 రకాల పేర్లు పెట్టి వాడు చెబుతున్నాడు. ఒక వస్తువుకి సంబంధం లేదు. అది ఒక చెంబు వేశాడు, గ్లాసు పెట్టాడు, ప్లేటు పెట్టాడు, ఇవన్నీ ఎన్ని చెప్పేది ఇది ఈ వస్తువు అండి, ఇది వస్తువు, ఈ వస్తువు, ఈ వస్తువు అని అన్నాడు. చెంబుకి చెంబే, గ్లాసు గ్లాసే, దానికి ఈ విధంగా వస్తువులు తయారు చేసి పెట్టాడు. వాడు తయారు చేసి పెట్టి ఈ విధంగా అదే వాచారంభణం క్రియమాణం ముత్తికేత్యావ సత్యం ఇది చెప్పేది అన్ని తయారు చేసి పెట్టాడు. వాడు తయారు చేసి పెట్టాడు. అలానే పరమాత్మ ఏం చేశాడంటే అన్నిటిని సృష్టించి పెట్టాడు. ఇవో ఈ కొండలు, ఇవో అరణ్యాలు, ఇవో నదులు, అవివో పైన ఆకాశ నక్షత్రాలు, ఇవన్నీ ఆయన సృష్టి చేసి పెట్టేశాడు. ఏ వర్గానికి ఆ వర్గం పెట్టేసేసాడు. అదే మనకు ఇందులో జన్మాద్యస్య యతోన్వయాది సరస్వరాట్ తేనే బ్రహ్మ ఉదాయ ఆది కవయ అని చెప్పాడు. దానిలోది అది వేదాంతులు చెబుతున్నారు. ఇది వేదాంతులు అంటే అర్థం ఉపనిషత్తు జ్ఞానం కలిగినట్టు బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పరమాత్మయే సృష్టి చేసి అన్నిటిని కూడా ప్రాణులన్నింటినీ సృష్టి చేశాడు అని చెబుతున్నది అని చెబుతూ ఇక్కడ తదైక్షత చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో ఒక మంత్రం ఉంది. తదైక్షత అనే శృతి బ్రహ్మపరంగానే చెప్పబడింది. ఆ శబ్దము ప్రధానమునకు వర్తిస్తుందని చెప్పబడదు అని కొట్టిపారేశారు పూర్వపక్షాన్ని. కనుక మనకు చాందోగ్యంలో ఈ 6వ అధ్యాయంలో ఇక్కడికి వస్తే ఈ సూత్రం దగ్గర తెలుస్తుంది అనమాట. ఇది ఇట్లా అనమాట. ఇప్పుడు మనకు అంతా చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ ప్రధానాన్ని ఖండించడం అనగా సాంఖ్యాన్ని ఖండించటము అనేటువంటి దీనిలో వస్తున్నది అనమాట. ఇప్పుడు దీనిలో మనకు గీతలో చెప్పినట్టుగా ఇక్కడ దీనిలో 24 తత్వాలతో ఈ శరీరం ఏర్పడినదని 56వ పేజీ చివరిలో 24 తత్వాలతో 24 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 24 నీకు సంఖ్య వలన సాంఖ్యము. అది 24 ఎక్కడొచ్చింది? 4 5 20 7 4 5 20 ఒక్కోటి 5 శబ్దస్వర సురసరసగంధాలు పంచభూతాలు ఇంద్రియాలు ఇట్లా ఉన్నాయి. లెక్కేసుకుని 4 5 20. ఇక మిగిలిన 4 ఏమిటి అంటే అంతఃకరణ చతుష్టయం. అంటే ఏంటి? మనసు, చిత్తం, మనోబుద్ధి, చిత్త, అహంకారములు 4. 20 + 4 24. ఇది మనకు 13వ అధ్యాయంలో వచ్చేది అనమాట. ఆ 13 అధ్యాయంలో వచ్చినటువంటి అది విషయం. ఆ 13 అధ్యాయంలో చెప్పేది ఏంటి అంటే ఇవి ఏమిటనమాట? ఈ 24 తత్వాలతోటి 24 తత్వాలు ఏమిటి? త్రిగుణాత్మకమైనటువంటివి ఇవన్నీ వాటితోటి చెప్తూ వస్తున్నాడు. ఆ చెప్తూ దీనిలో ఒక 3 శ్లోకాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. దీనిలో
వేదాంతులు ప్రధానము అచేతనమైన అసద్వస్తువు కనుక దానివల్ల జగత్ సృష్టి అసంభవమని సాంఖ్య మతాన్ని ఖండించారు. అది సత్త అనేది త్రిగుణములలో ఒక భాగముగా ఉన్నది కనుక జగత్ ఆవిర్భవానికి కారణమని అన్వయించుకోవచ్చు. దీనికి ప్రమాణంగా సత్వా సంజాయతే జ్ఞానం అని అంటుంటారు వాళ్ళు అట్లా అని ఆ విషయం భగవద్గీత 14-17లో ఈ విధంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటిది అన్నమాట. ఇవన్నీ కూడా ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్పారనంటే త్రిగుణాత్మకమైనటువంటివి అవి. ఆ త్రిగుణాత్మకమైనటువంటి విషయాలు చెప్పారు 3 శ్లోకాలు. ఒకసారి రిఫర్ చేస్తే మనకు ఈ 13వ అధ్యాయం దీనిలో తెలుస్తుంది. అది చెబుతూ దీనిలో వేదాంతులు ప్రధానము జడ పదార్థము చైతన్య స్వభావం లేనిది కనుక ఆత్మ ఈశ్వరుడు పరమాత్మ అనే సద్రూపములకే జ్ఞానం ఉంటున్నది అని చెప్పినటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నది ఉన్నదనమాట. ఈ విషయాన్ని చెబుతూ చివరికి ఏమంటారంటే చివరికి ఆ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి ఆ సృష్టి వలననే, అంతేగాని త్రిగుణాత్మకము వలన సృష్టి అని ఏ సూత్రం ఉన్నది, ఏ ఉపనిషత్తులో ఉన్నది చెప్పండి అన్నారు. ఎవరు? వేదాంతులు. వీళ్ళు ఊహించడం ఎంతసేపటికి ఎవరు? సాంఖ్యులు ఊహిస్తున్నారు త్రిగుణాత్మకం వల్లనే కదా. ఆ త్రిగుణాత్మకం అనేటువంటి దాన్ని కాదు అని శంకరులు భాష్యం చెప్పినటువంటిది. శంకరులు భాష్యం చెప్పారంటే మూలం ఎవరు? వ్యాసుల వారి సూత్రానికి శంకరులు భాష్యం రాశారు. అదేనమాట ఇది. ఇకపోతే ఆ తర్వాత పూర్వపక్షం మొదలుపెట్టి దేహేంద్రియాలతో ఉన్నటువంటిది కనుక ఈ శరీరము, మరి బ్రహ్మానికి కూడా దేహేంద్రియాలు అన్నీ ఉంటేనే కదా సర్వజ్ఞత్వం వచ్చేది. లేకపోతే ఎట్లా అవుతున్నారండి బ్రహ్మాన్ని సర్వజ్ఞులని ఎట్లా చెబుతున్నారండి మీరు అని సర్వజ్ఞ అనే పదానికి ఎసరు పెట్టారు వీళ్ళు. ఎవరు? వీళ్ళు సాంఖ్యులు. ఇది చెప్పండి. సర్వజ్ఞ అంటే సర్వము జ్ఞ తెలిసినటువంటి వాడు పరమాత్మ అని అర్థం కదా. అందుట్లో 6 లక్షణాలు చెప్పుకున్నారు మీరు సర్వజ్ఞుడు అనే దానికి. మరి శరీరం లేదు, ఇంద్రియాలు లేదు, ఏమీ లేదు, అది ఎట్లా అవుతుంది చెప్పండి అని అంటున్నారు. దానికి సమాధానం కూడా మనకు సృష్టికి మూలం కేవలం త్రిగుణములే అనేటువంటి విషయం చెబుతూ ఇందులో చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి తదైక్షత బహుశ్యాం ప్రజా ఏది తేజో అస్మిజత, ఇక్కడ మనం ఇది చదువుకుంటే ఇది అర్థం అవుతుంది. దీని యొక్క ఈ మంత్రం యొక్క అర్థం మనం అధ్యయనం చేద్దాం రేపు. ఇక్కడి నుంచి ఈ పూర్వపక్షం దగ్గర నుంచి 57వ పేజీలో పూర్వపక్షం నుంచి మనం అధ్యయనం చేద్దాము. ఇది అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.